హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా చిట్యాల. అందరికీ హ్యాపీ శివరాత్రి. నిద్రపోయినట్టే చెప్తాను కదా. ఈరోజు శివరాత్రి కాబట్టి మేము బుగ్గ జాతర జరుగుతుంది. బుగ్గ అంటే ఊరి పేరే బుగ్గ జాతర అంటారు. అక్కడ శివుడు ఉంటాడు. మేము ఇప్పుడు వెళ్తున్నాం, వెళ్ళి మొక్కుకొని వస్తాం. చూడండి అక్కడ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది. బస్ కోసం చెల్లె. హలో ఎవ్రీవన్. సో నేను ఇప్పటి నుంచి అయితే వీడియో నేనే వాయిస్ ఇస్తాను, ఎందుకంటే నాయిస్ ఉంది. అసలు ఏం అర్థం కావట్లేదు, అంత డిస్టర్బెన్స్గా ఉండే, అందుకోసమని నేను వాయిస్ ఇస్తున్నా. అండ్ నేను, మా అమ్మ, మా చెల్లె ముగ్గురమే వెళ్తున్నాం. మా డాడీ డ్యూటీకి వెళ్ళాడు. మా తమ్ముడు మాతో రాడు అంటే వాడి ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయిండు. ఒకసారి వినండి ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. వెళ్ళిన తర్వాత గుడి ఎక్స్ప్రెషన్. ఇక్కడ మా చెల్లి అడుగుతుందన్నమాట, మీరు ఎప్పుడన్నా బుగ్గ జాతరకు వచ్చిర్రా అని, మీది బెల్లం పెళ్ళినా అని అడుగుతుంది. ఒకవేళ వస్తే కామెంట్ చేయండి అని చెప్తుంది. నేనేమో వినిపిస్తుందో లేదో అని నేను అంటున్నా, ఎందుకంటే అంత నాయిస్ ఉంది కాబట్టి. అమ్మంటుంది ఎట్లా వాయిస్ ఇస్తావు కదా అని అంటుంది. చాలా ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. ఉడకపోసినప్పుడు మా చెల్లెకి ముక్కు మీద ఎక్కువ స్వెట్ వస్తుంది. మా అమ్మ ఫ్రెష్ అని చూపిస్తుంది, మా ఇద్దరికి స్వెట్ వస్తుంది అని మా అమ్మ ఫ్రెష్ అని చూపిస్తుంది మా చెల్లి. ఇంకా బస్లో అలా వెళ్తున్నాం. సో గైస్, మేమైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి, చాలా రష్ ఉంది. ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ నుంచి అయితే అసలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఇంకా ఎండ కూడా చాలా అంటే చాలా ఎండ కొట్టింది. సో ఇక్కడ చూడండి, టెంపుల్కి ఎంట్రన్స్లో అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి శివుడివి. మేము లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. మేము దర్శనానికి లైన్లో నిల్చున్నాం. ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే, అందులో ఈవినింగ్ కాబట్టి ఓకే. కానీ డే టైంలో అయితే ఎండకి చాలా స్వెట్ వస్తుండే అంత. మళ్ళీ మార్నింగ్ టైంలో కూడా చాలామంది ఉన్నారంట, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారు. చాలా అంటే చాలా రష్ ఉండే అంట. అందుకోసమని మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాం. ఈవినింగ్ టైంలో వెళ్ళడం ప్లస్ అయింది, ఎందుకంటే కొంచెం వెదర్ కూల్గా ఉంది, ప్లస్ తక్కువ మంది కూడా ఉన్నారు. ఇంకా అప్పుడే వస్తున్నారు, ఎందుకంటే నైట్ కళ్యాణం ఉంది అని అన్నారు. అందుకోసమని నైట్ కళ్యాణం ఉందని చెప్పి మేము రిటర్న్ అయ్యే టైంలోనే ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. మేము ఉండలేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఇక్కడ చూడండి, నేను ధ్వజస్తంభంని చూపిస్తున్నా మా చెల్లికి. ఎక్కడుంది అని అడిగితే చూపించిన. ఇక్కడ వెళ్తున్నాం మేము లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. అట్లా చిన్నగా ఒక వీడియో తీసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా షై ఫీల్ అయిపోయినా నేను, ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా అట్లా వీడియోస్ తీసుకోవడం. అంటే ఇంట్లో అంటే ఓకే, కానీ బయటికి వెళ్ళి నేను వీడియోస్ ఎప్పుడు చేయలేదు. చాలా షై ఫీల్ అవుతాను నేను. సో అట్లా తీయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో మేము లోపలికైతే వెళ్ళిపోయాం. ఇదిగోండి శివయ్య. కానీ ఏంటంటే అసలు ఎంత ఫాస్ట్గా పంపిస్తున్నారంటే బయటికి, సరిగ్గా దండం పెట్టుకోలేదు, అసలు చూడలేదు సరిగ్గా. చాలా రష్ ఉన్నారని తొందరగా పంపిస్తున్నారనమాట.
సో ఇక్కడ నేను అదే చెప్తున్నా, నాకు అసలు మనస్ఫూర్తిగా నేను మొక్కుకోలేదు, అంత ప్రశాంతంగా నేను మొక్కుకోలేదు, తొందరగా పంపించేసిర్రు, నాకు మంచి అనిపించలేదు అని నేను చెప్తున్నా ఇక్కడ. కానీ మా అమ్మ మాత్రం మంచిగా మొక్కుకొని పూజారితోని బొట్టు కూడా పెట్టించుకున్నది. మమ్మల్ని పిలిచింది కానీ అప్పటికే మమ్మల్ని బయటికి పంపించేసిర్రు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ నంది దగ్గర కొబ్బరికాయ కొట్టింది. అండ్ ఇది గుడి వెనకాల బాగుంది కదా లొకేషన్ అని తీసా. నెక్స్ట్ ఇది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. నేను ప్రదక్షిణలు చేస్తున్నా. 3 రౌండ్స్ తిరిగిన తర్వాత అక్కడ మనం 1 రూపీ కాయిన్ అన్నా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ అయినా కాయిన్ మనం ఏదైనా మొక్కుకొని మనసులో మంచిగా మొక్కుకొని అక్కడ ఆ గోడకి కొంచెం ప్రెస్ చేయాలి. ఇట్లా కాయిన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనం మొక్కుకొని మన చెయ్యిని వదిలిపెట్టాలి. ఆ కాయిన్ అట్లనే అతుకుద్ది అన్నమాట. కాయిన్ దానికే స్టిక్ అయి ఉంటే మన కోరిక నెరవేరుతుంది అని చిన్న నమ్మకం అన్నమాట. సో మా అమ్మ మొక్కున్నా. మా అమ్మ ఏం చేసిందంటే మా అమ్మ మొక్కిన కాయిన్ అతికిన తర్వాత మళ్ళీ దాన్నే తీసి నాకు ఇచ్చింది. నేనేమో వద్దు అని అన్నాం. మా చెల్లి వద్దు అని అన్నది. అట్లయినా సరే తీసి నేను మొక్కి పెట్టేసరికి కింద పడిపోయింది. తర్వాత అది కూడా తీయడానికి పోయింది మా మమ్మీ. వద్దు ఇంకా కాయిన్ వద్దు, వేరేది ఇయ్యానంటే వేరే 1 రూపీ కాయిన్ ఇచ్చింది. 1 రూపీ కాయిన్ ఇచ్చిన వల్ల ఇక నేను మళ్ళీ మొక్కుకొని మంచిగా పెడితే అది అతికింది అనమాట. మంచిగా స్టిక్ అయి ఉన్నది. స్టిక్ అయింది. తర్వాత నేను మొక్కేసరికి మళ్ళీ కింద పడిపోయింది. ఇంకా ఓకేలే కాసేపైనా ఉంది కదా అనుకున్నా. తర్వాత మా చెల్లి కూడా పెట్టింది. మా చెల్లి ఫస్ట్ పోయింది. తర్వాత ఇంకా సెకండ్ టైం మంచిగానే ఉన్నది, మంచిగానే అతికింది. నాది మా చెల్లిది ఫస్ట్ టైం అతకలేదు. సెకండ్ టైం కొంచెం స్టిక్ అయి ఉంది. ఒక 5 సెకండ్స్ అట్లా ఉండి మళ్ళీ కింద పడిపోయింది. ఏంటంటే చిన్న నమ్మకం, అంతే, ఏం లేదు. అట్లా స్టిక్ అయి ఉంటే మన కోరికలు నెరవేరుతాయని చిన్న నమ్మకం. పక్కనే నాగదేవత విగ్రహం కూడా ఉంది. అయితే వెళ్ళి మొక్కుకున్నాం. అక్కడున్న దేవుళ్ళందరినీ మంచిగా దర్శించుకున్నాం. చూడండి ఇక్కడ వీళ్ళు వండుకుంటున్నారు. అంటే ఆ రోజు అక్కడ స్టే చేస్తున్నారు వాళ్ళు. అక్కడనే అంటే నిద్ర చేస్తున్నారు. ఇక్కడ చూడండి అక్కడ ఏమంటారు, అది మర్రి చెట్ట, రావి చెట్ట నాకు తెలియదు, మర్రి చెట్టు అనుకుంటా. ఆ అమ్మాయి మంచిగా ఉయ్యాలు ఊగుతుంది. మా చెల్లెని వెళ్దామని అంటే ఏమొద్దు అని అన్నది. నాకేమో వెళ్ళి అక్కడ ఆమెలాగా మంచిగా ఊగాలనిపించింది, ఉయ్యాలలాగా. కానీ మా మమ్మీ మా చెల్లి వద్దనేసరికి ఇంకా సైలెంట్గా ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అని ఒక రౌండ్ వేసినాం. మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చినాం. జాతరలో ఏం పెట్టిర్రు, ఏమేమి ఉన్నాయని అన్నీ చూసినాం. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం. ఇక్కడ లిప్స్ ఇయర్ రింగ్స్ కనిపించినాయి. అవి చూపించిన నార్మల్గా భలే ఉన్నాయి కదా అని. అండ్ ఇంకోటి ఏంటిదంటే చూడ్డం వరకే, మేము కొనేదైతే లేదు. ఇక్కడ నేను అదే చెప్తున్నా మా చెల్లెకి. మా చెల్లె కూడా అదే అంటుంది. పోయి అక్కడ వెళ్ళి ఒక 2 మినిట్స్ అట్లా చూసి మళ్ళీ వచ్చేయడమే, అది కొనేదేం లేదు అని చెప్తుంది. సో అట్లా మొత్తం తిరిగి ఇంకా రిటర్న్ అయిపోదామని రిటర్న్ అవుతున్నాం. ఇది ఇంకా నైట్ అవుతుంది. లైట్స్ కూడా వేసిర్రు. 5:30 6 అవుతుంది అనుకుంటా. 6 అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంది. లైట్స్ కూడా వేసిర్రు. ఇక్కడ మా చెల్లి ఏం చెప్తుందంటే, హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, అంతా తిరిగినాం ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఇది గుడి ఎంట్రన్స్ దగ్గర బాగుంది కదా. నేనేమో అక్కడ నిల్చొని చూస్తున్నా, మా అమ్మ వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటుంది. నేను కూడా ఏం చెప్తున్నా,
దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మేము వచ్చినప్పుడు అంత ఎక్కువ మంది లేరు, కానీ ఇప్పుడు చాలామంది వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇది ఎట్లాగో నేను నా వాయిసే ఇస్తా, ఎందుకంటే ఇక్కడ సాంగ్స్ అంత డిస్టర్బెన్స్ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పిన నేను. సో నేను స్టార్టింగ్లో చూపించిన కదా విగ్రహాలు ఎంట్రన్స్లో ఉంది అని. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. చాలామంది కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ దిగడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది, అక్కడ అంత రష్ ఉంది. అండ్ ఇక్కడ మేమిద్దరం వెళ్తున్నాం ముంగట, అమ్మ నేను. చెల్ల వీడియో తీస్తుంది. బాగుంది కదా. నైట్ ఇంకా చాలామంది వస్తున్నారు చూడండి, మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా చాలామంది వస్తున్నారు. నైట్ కళ్యాణం ఉంది. ఫైనల్లీ బస్ ఎక్కినాం. మా ఇంటికి వెళ్ళే దారిలో చిన్నగా వీడియో తీసుకున్నాం. చాలా టైర్డ్ అయిపోయినాం గైస్. మొహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. మొహాలన్నీ వాడిపోయినాయి మావి. ఎంత వర్స్ట్గా ఉన్నామంటే అంత వర్స్ట్గా ఉన్నాం. చూసి భయపడకండి ఫ్రెండ్స్. అప్పుడు పోయినాం, ఇప్పుడు వస్తున్నాం. మొఖాలన్నీ వాడిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చీకటి అయింది ఫ్రెండ్స్. ఇంట్లో తింటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ వద్దు ఉంటుంది, ఇది కూడా మా మమ్మీ. బాయ్ ఫ్రెండ్స్. గైస్ వెళ్ళొచ్చినాం. సుశీర మొక్కలన్నీ మాడిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఈమె కర్రీ చేస్తుంది, నేనేమో సేమియా చేయాలి. ఇంత నైట్ సేమియా అయిందనుకుంటారా? ఎప్పుడు నైట్ చేసుకుంటాం. పిచ్చి ఫ్రెండ్స్, పొద్దున వేయలే కానీ పొద్దున టైం లేదు ఫ్రెండ్స్. మస్తు పని చేసింది, అందుకే టైం లేదు. చేయలే మరి, ఫుల్ పని చేసిన ఫ్రెండ్స్. సరే, ఇంకా టైం ఉంటేనేమో సేమియా వీడియో చూపిస్తాం, సేమియా తినేది చూపిస్తా. లేదు అని అంటే ఇంకా ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌనిక చిట్యాల. Thanks for watching guys. Bye bye.